ఒక చెట్టు కొమ్మ మీద కోయిల మరియు చిలుక నివాసముండేవి. ఒకరోజు రెండు కూడా నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అని వాదించుకోవడం మొదలుపెట్టాయి. అందుకు చిలుక, మనుషులు తమ అందాన్ని చిలుకలా ఉన్నదని వర్ణిస్తారు తెలుసా అని అంది. అందుకు కోయిల, నా పాటను మనుషులు తమ స్వరంతో పోలుస్తారు తెలుసా అని అంది. అందుకు తమలో ఎవరు గొప్ప అని తెలుసుకోవాలని ఆ చెట్టు కింద తపస్సు చేస్తున్న ఋషి వద్దకు వెళ్లారు. ఓ మహర్షి, మాలో ఎవరు గొప్ప అని ఆయనను అడిగాయి. అందుకు ఋషి, ఓ చిలుక, నీవుగాని అందంగా పుట్టేవా అని అడిగాడు. అందుకు చిలుక, కాదు అంది. ఓ కోయిల, నీ స్వరం నువ్వు తెచ్చుకున్నదా అని అడిగాడు. అందుకు కోయిల, కాదు అంది. మరి నీ అందం, నీ స్వరం నీకు ఎలా వచ్చింది అని ఆ రెండింటిని అడిగినప్పుడు భగవంతుడు ఇచ్చాడు అని చెప్పాయి. అందుకు మహర్షి, అయితే భగవంతుడే గొప్ప అని వారి గర్వాన్ని అణిచేలా బుద్ధి చెప్పాడు. అందుకే పెద్దలు నేనే గొప్ప అని అనకూడదు, నీకన్నా గొప్పవాడు కూడా ఉన్నాడు, ఆయన దేవుడు అంటారు.